పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా ఆగమన కాలపు 3వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 10 నుంచి. ఇతనిని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో జ్ఞానస్నానమిచ్చు యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రియులారా, ఈ 3వ ఆగమన కాల ఆదివారాన్ని గౌదేతే ఆదివారము అని పిలుస్తారు. అంటే ఆనందించండి అని ఆ పదమునకు అర్థము. సంతోషించేటటువంటి ఆదివారమని, ఆనందించేటటువంటి ఆదివారమని, ఉత్సాహపడేటటువంటి ఆదివారమని, గంతులు వేసేటటువంటి ఆదివారమని మనము ఈ యొక్క ఆదివారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకు తల్లి శ్రీసభ ఈ 3వ ఆగమన కాలపు ఆదివారాన్ని గౌదేతే ఆదివారము అని పిలుస్తుందంటే, మరికొద్ది రోజులలో మనము రారాజును చూడబోతున్నాము. రారాజు మనలో జన్మించబోతున్నాడు. ఆ రాజుకై మనము సంసిద్ధపడుతున్నాము, పశ్చాత్తాపపడుతున్నాము, ఇంకా ఆనందపడాలి. మనం ఆ రాజు మనలో జన్మిస్తే మనకై జన్మించేటటువంటి ఆ రాజు వలన మనకు ఆనందం ఎక్కువైపోతుంది, బాధలు తక్కువైపోతాయి, వేదనలు తక్కువైపోతాయి. అందుకే ఆ రారాజు మన కోసము జన్మించబోతున్నాడు కాబట్టి మనము ఆయనలో ఆనందించాలి. మనందరం కూడా ఆనందంగా ఆయనను స్వీకరించాలి. అందుకే తల్లి శ్రీసభ ఈ ఆదివారాన్ని ప్రత్యేకంగా ఆనందించేటటువంటి ఆదివారంగా మనకు తల్లి శ్రీసభ బోధిస్తుంది. అందుకే ఇక దిగులు పడకూడదు, మనము చింతపడకూడదు, ఇక మనము ఎటువంటి చీకటిలో ప్రయాణించకూడదు. ఆనందమనే ఆభరణాన్ని మనం వేసుకొని, సంతోషం అనేటువంటి ఆ యొక్క కవచాన్ని మనం ధరించి రారాజును మనము హృదయపూర్వకంగా స్వీకరించాలి. ఆయన జన్మదినం నాడు మనము ఆనందోత్సవాలను మనము తెలియచేయాలి, తెలియచెప్పాలి, వెదజల్లాలి, ప్రకటించాలి. అందుకే మనందరం కూడా సంసిద్ధమవుతున్నామా ఆ ఆనందదాయకమైనటువంటి ఆ రోజు కొరకై, ఆ రాజు కొరకై? ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు మనము ఆనందంగా ఉండాలంటే, ఎందుకు ఆ ఆనందం అంటే, మొదటిగా మనము ధ్యానం చేసుకోవలసినటువంటి ఆ యొక్క వచనం ఏమైనా ఉందంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడు కాబట్టి మనము ఆనందంగా ఉండాలి. ఇంకా రెండవది, ఆయన రక్షణ మనకు సమీపంలో ఉంది కాబట్టి మనము ఆనందంగా ఉండాలి. అది మనము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో 21వ వచనంలో చూసుకోవచ్చు. అదేవిధంగా మూడవది, ప్రభువులో ఉన్నవారు భయపడరు కాబట్టి మనము ఆనందంగా ఉండాలి. అదేవిధంగా నాలుగవది, తల్లి మరియలాగా కూడా దేవునిలో
ఉల్లసించాలి. లూకా సువార్త 1:47 ఈ 4 పాయింట్లు కూడా మనకి ఏం తెలియజేస్తాయంటే, మనం ఎందుకు ఆనందంగా ఉండాలంటే దీనికోసము మన అందరం కూడా ఆనందంగా ఉండాలి. అందుకే మన పునీతులు కూడా ఈ ఆదివారాన్ని బట్టి వారి అనుభవాన్ని ఈ విధంగా తెలియచేశారు. పునీత అగస్తిన్ గారు ఏమంటారంటే, దేవునిలో ఆనందించే వారికి మరో లోకానికి మరో లోకం అంటే భయం ఉండదంటండి. ఇంకా పునీత మదర్ తెరెసా గారు ఏమంటారంటే, ఆనందం అనేది దేవుని ప్రేమ మన హృదయంలో నివసిస్తుందనే గుర్తు. అదేవిధంగా పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు, దేవుడు ఇచ్చే ఆనందం మనసును మార్చుతుంది, ప్రపంచాన్ని మార్చుతుంది. అదేవిధంగా పునీత 2వ జాన్ పాల్ గారు, క్రైస్తవ విశ్వాసం యొక్క మొదటి ఫలితం ఆనందమే. చూడండి, మన పునీతులు ఏ విధంగా ఈ ఆదివారం గురించి వారి అనుభవాల ద్వారా లిఖితపూర్వకంగా మనకు తెలియచేస్తున్నారో మన పునీతులు. అందుకే మన అందరం కూడా ఆనందంగా ఉండాలండి, సంతోషంగా ఉండాలండి. మన సాటి క్రైస్తవులైతేనేమి మనమైతేనేమి చర్చికి ఏ విధంగా వెళ్తుంటామంటే డల్గా వెళ్తుంటామండి, డల్గా వెళ్తుంటాం. మన ప్రార్థన డల్లుగా ఉంటుంది, మన విశ్వాసం డల్లుగా ఉంటుంది, మన విధేయతలు డల్లుగా ఉంటాయి. మొత్తానికి మన క్రైస్తవ కుటుంబం డల్లుగా ఉంటుందండి. ఎందుకు డల్లుగా ఉంటుందంటే, మన నిజమైనటువంటి సంతోషాన్ని క్రీస్తులో చూడటం లేదు. నిజమైనటువంటి ఆనందాన్ని మనం క్రీస్తులో పొందుకోవటం లేదు. ఎంతోమంది ఆనందాన్ని పొందుకుంటున్నారు కాబట్టి క్రీస్తులో రాణించగలుగుతున్నారు. మరి మనము ఏ విధంగా ఉండగలుగుతున్నామంటే, చిన్న కష్టం వచ్చినా చిన్న సమస్య వచ్చినా క్రీస్తులో ఆనందించం. ఇంకంతే. ఆ చిన్న సమస్యను బట్టి మనము ఇంకా చీకటిలోకి వెళ్ళిపోయి బాధపడుతూ క్రీస్తును విమర్శిస్తూ, క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ, తల్లి శ్రీసభను విమర్శిస్తూ, నా భక్తి, నా విధేయతలు, నా విశ్వాసం ఏవి కూడా దేవుడు చూడట్లేదు, దేవుడు వినట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే దేవుణ్ణి దూరం పెడుతూ ఉంటాము, దేవుణ్ణి దగ్గరికి రానియము మనము. కానీ రాబోతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు, మన కోసము జన్మించబోయేటటువంటి ఆ ప్రభుల వారు ప్రవచనాలు పలికిన విధంగా, మన పితరులు మనకు బోధించిన విధంగా మన కష్టాలను అన్నిటిని కూడా తీర్చివేసి మనలను ముక్తి మార్గంలో, దైవ మార్గంలో, స్వేచ్ఛాదాయకమైనటువంటి మార్గంలో నడిపించాలని ఆయన మన కొరకు రాబోతున్నాడు అని చెప్పేసి, ఆ ప్రవచనాలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పేసి మనం ఆనందపడాలి, మనం సంతోషపడాలి. మనము ఆ యొక్క సంతోషదాయకమైనటువంటి వాతావరణంలో మనం జీవించాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే గౌదేతే ఆదివారం అని చెప్పేసి తల్లి శ్రీసభ మనందరికీ కూడా బోధిస్తుంది. ఆనందించు. దేనికి నీకు దుఃఖం, దేనికి నీకు బాధ, దేనికి నీకు పనికిరానటువంటి ఆలోచనలు, పనికిరానటువంటి ఆ బాధలన్నీ కూడా దేనికి నీకు? ఆయనను అంటిపెట్టుకో, ఆయనను నువ్వు పట్టుకో గట్టిగా. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ విధంగా నీ కుటుంబాన్ని నీవు ఆనందంగా ఉంచుకోగలిగితే క్రీస్తు నీలో జన్మిస్తాడు. అందుకే బాధపడకు, అందుకే దిగులు పడకు, అందుకే నువ్వు ఎటువంటి
చీకటి ప్రయాణానికి, అగాధ అసమానతలకు సంబంధించి వేటికి కూడా నువ్వు లొంగకు, నీవు తల వంచకు. కావున మనందరం కూడా ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, ఆయన యందు మీరు ఆనందించండి ప్రియులారా అని చెప్పేసి పునీత పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. ఆనందించండి, నేను మరలా చెప్పుచున్నాను ఆనందించండి. మరి నీ ఆనందం ఎక్కడ ఉంది? ఆ పట్టుకున్నటువంటి పనికిరానటువంటి ఆ యొక్క మొబైల్లో ఉందా? చూస్తున్నటువంటి ఆ రీల్స్లలో ఉందా? నీవు విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి విలాసవంతమైనటువంటి నీ ఐశ్వర్యంలో ఉందా? చర్చికి వెళ్ళకుండా, దేవుని సందర్శించకుండా, దాన ధర్మాలు చేయకుండా, భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా మరి ఎక్కడ నీ ఆనందం ఉంది? ఎక్కడ నువ్వు ఆనందిస్తున్నావు? ఎక్కడ ఏ మాత్రమైనా నీకు దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి నీకు ఏమాత్రం భయము ఉందా? మరి ఎక్కడ ఆనందిస్తున్నావు? ఆనందింపుడు, ఎల్లప్పుడూ ఆనందింపుడు అంటే ఎక్కడ ఆనందిస్తున్నావు? నీవు పుట్టిన బిడ్డలో నీ ఆనందాన్ని చూసుకుంటున్నావా? కట్టుకున్న భర్తలో నీ ఆనందాన్ని చూసుకుంటున్నావా? ఎదుగుతున్నటువంటి బిడ్డలను చూసి నీ ఆనందాన్ని వెతుకుతున్నావా? ఉంటున్నటువంటి నీ బలగాన్ని, బలమును, ధనమును, మిగతా వేటివైనా వాటిని చూసి నీకు ఆనందము నీకు ఉందా? ఎల్లప్పుడూ ఆనందించండి అంటే వీటిని బట్టి కాదు, లోక ఆశలను బట్టి కాదు, లోక పరికరాలను బట్టి కాదు, లోకము నీకు ఇస్తున్నటువంటి ఆనందాన్ని బట్టి నీ ఆనందం ఉండకూడదండి. ఈ లోకము నీకు ఇచ్చేటటువంటి ఆనందం అశాశ్వతమైనది. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ క్షణం ఉంటుంది, మరో క్షణం ఉండదు. మరి ఎట్లా నీ ఆనందాన్ని నువ్వు వెతుక్కుంటున్నావు? ఎల్లప్పుడూ ఆనందించండి, నేను మరలా చెప్పుచున్నాను ఆనందించండి అని పౌలు గారు అంటుంటే, ఎవరిని బట్టి, దేనిని బట్టి, ఏ ఉద్దేశపూర్వకంగా ఆయన ఆ మాటలను ఆయన అంటున్నాడు? ఎల్లప్పుడూ ఆనందించండి అని. ఎక్కడ ఆనందించాలి? మరి మనకు క్వశ్చన్ మార్క్. ఎక్కడ నీ ఆనందం ఉంది? ఎక్కడ నా ఆనందం ఉంది? వేటిపైన నా ఆనందం ఉంది? దేనిపైన నా ఆనందం ఉంది? నీ ఉద్యోగం పైననా? నీ మొబైల్ 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి కొన్నటువంటి మొబైల్స్ మీదనా? టీవీల మీదనా? నీ ఫాలోవర్స్ మీదనా? నీ ఇన్స్టాగ్రామ్ మీదనా? నీ ఫేస్బుక్ మీదనా? నీ యూట్యూబ్ మీద? దేని మీద నీ ఆనందం ఉంది? ఎక్కడ నీ ఆనందాన్ని ఉంచుకోగలుగుతున్నావు? ఎక్కడ నీ ఆనందాన్ని నీవు నిలదొక్కుకోగలుగుతున్నావు? ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మరి మన పూర్వీకులు ఎక్కడ ఆనందాన్ని ఉంచుకొని, ఎక్కడ ఆనందాన్ని ఉంచుకోలేక వారు జీవించారో నీవు చూడు. దేవుడు ఎక్కడ ఆనందంగా ఉండమంటున్నాడు, ఎక్కడ ఆనందంగా ఉండకూడదు అంటున్నాడు, అది కూడా నువ్వు గమనించు, తెలుసుకో, నేర్చుకో, నడుచుకో, పాటించుకో, పయనించుకో, ప్రయాణించుకో. ఎటువంటి ఆనందమైన దేవుడు ఎందుకు ఇస్తాడు? సరే, నువ్వు అశ్లీల చిత్రాలను చూసేటటువంటి నీవు, దేవుడు దాని ద్వారా నువ్వు ఆనందాన్ని పొందుకుంటున్నావే, అది దేవుడు ఇచ్చేటటువంటి ఆనందమా? మోసం చేస్తే నువ్వు ఆనందపడుతున్నావే, అది నీకు ఆనందమా? ఇతరులను బాధపెడుతున్నావే, నీ వల్ల ఇతరులు ఏడుస్తున్నారే, ఇతరులకు నువ్వు భారమైపోతున్నావే, అది ఆ విధంగా ఒక భారం అయ్యి నీవు ఆనందపడుతున్నావే, అది నిజమైనటువంటి ఆనందమా? ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే ఈ ఆదివారం మనందరం కూడా ఎక్కడ ఆనందపడాలంటే ఆయన రాకడకై, ఆయన రాకడలో ఆయన మనలో జన్మిస్తే ఆయన మన కొరకు జీవిస్తున్నాడు కాబట్టి, జన్మించబోతున్నాడు కాబట్టి మనందరం కూడా మన ఆనందం ఆయన వైపు ఉండాలి.
ఆయన కొరకై ఉండాలి, ఆయనతోనే ఉండాలి, అంతేకాని ఈ లోకం వైపు కాదు, ఈ లోకంలో కాదు. అదేవిధంగా మనము యెషయా గ్రంథము 61:10 చదువుకుంటే, యెరూషలేము ఇట్లనెను, నేను ప్రభువునందు ఆనందింతును. యెరూషలేము ఈ విధంగా అంటుందండి. ఇక్కడ యెరూషలేము అంటే ప్రజలు. కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెడలిపోతున్నారు. అందుకు యెషయా ప్రవక్త చెప్తున్నాడు, యెరూషలేము ఇట్లా నేను ప్రభువునందు ఆనందింతును, నేను ప్రభువునందే ఆనందింతును, ఆయన ఎందే నేను ఆనందింతును. వేటి వలన నేను ఆనందం పొందుకోలేను, కేవలము ఆయనలోనే ప్రభువునందే నేను ఆనందింతును, ఆనందపడుదును, సంతోషంగా ఉండేదను, నేను అక్కడే ఆనందంగా ఉండేదను. ఇక్కడ కాకుండా నేను ఎక్కడ ఆనందంగా ఉండలేను. మీరు వాటిలో 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 మిగతా అన్నిటిలో మీరు ఆనందంగా ఉండగలుగుతున్నారే కానీ నేను మాత్రము ప్రభునందు మాత్రమే ఆనందింతును, ప్రభువులోనే ఆనందింతును, ప్రభువు కొరకై నేను ఆనందింతును. అది చిన్నపాటి ఆనందం కానివ్వండి, దానిలోనే నేను ఆనందాన్ని పొందగలను, పొందుతాను, ఉంచుకుంటాను. ఆ ఆనందం తప్ప నాకు మరో ఆనందం ఏది కూడా అవసరం లేదు, నాకు వద్దు. మరి ఆనందం, మన సంతోషం ఎక్కడ? మరి కీర్తనలు 98:4 చదువుకుంటే, విశ్వదాత్రి ప్రభునకు జైకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడము. విశ్వదాత్రి ప్రభునకు జైకొట్టుము, ఆనందదాయము చేయుము. విశ్వదాత్రి ప్రియులారా, మీకే చెప్తున్నాను, ఆనందించు, జైకొట్టు, జయజయలు చెప్పు ఆయన కొరకై అని కీర్తనకారుడు పలుకుచున్నాడు. మరి ఆనందిస్తున్నావా? జయజయలు పలుకుతున్నావా? జయజయలు కొడుతున్నావా? చప్పట్లు కొడుతున్నావా? స్తుతిగానము చేయుచున్నావా? ఆరాధిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఘనపరుస్తున్నావా? తెలుసుకో. ఆనందం, 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 క్రీస్తులోనే ఆనందం. అది మహా ఆనందం. ఈ లోకం ఇచ్చేటటువంటి ఆనందం అది ఏమాత్రము ఆనందం కాదు. అది మనలను కించపరిచేది, అది మనలను దేవుని నుంచి దూరం చేసేదే. కావున మనందరం కూడా ప్రియుల ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అదేవిధంగా యెషయా గ్రంథము 12:1-3 వరకు చదువుకుంటే, ప్రభు నేను నిన్ను స్తుతింతును, పూర్వము నీవు నా మీద కోపించితివి, కానీ ఇప్పుడు నీ కోపము చల్లారినది, నీవు ఓదార్చుతువు. ప్రభు నేను నిన్ను స్తుతించుదను, ఆరాధించదను, ఘనపరచదను. నీ కోపంలో కారణం ఉంది. నీవు ఏమైనా చేస్తే దానిలో ఒక కారణం ఉంది. నువ్వు కోపడ్డావు సరే, నన్ను శిక్షించావు సరే, నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఎందుకంటే నీవు ఏమి చేసినా నా మేలు కొరికే చేస్తావు, నా మేలు కొరికే నువ్వు ఏమైనా చేసేదవు. అందుకు నేను నిన్ను స్తుతించెదను, ఆరాధించెదను. నేను స్తుతిస్తున్నా. ఏ విధంగా స్తుతిస్తానంటే, నా హృదయ వాకిలలో నుంచి నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ఘనపరుస్తాను. నిన్ను నేను అని చెప్పేసి యెషయా ప్రవక్త తెలియచేస్తున్నాను. అదేవిధంగా లూకా సువార్త 1:47 చదువుకుంటే, నా రక్షకుడుకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎవరి యందు? మరియ తల్లి ఆనందిస్తుందయ్యా. మరియ తల్లి ఆత్మ ఎక్కడ ఆనందిస్తుందంటే దేవుని యందు. ఆహారం యందున, లోకము యందున, తెలివితేటల యందున, మురిపించే మాటల యందున, మయమర్పించే బాటల యందున, ఆ అందము యందున, పలుకుబడి యందున, నీ ఓటమి యందున, నీ స్నేహితుల యందున, నీ బంధువుల యందున, నీ ఆస్తి యందున,
నీ ఉద్యోగం ఎందున, నీ అకౌంట్స్ మీద ఎందున, నీ రహస్యముల సంభాషణలు ఎందున, నీ తలబరిసు ఎందున, నీ గర్వము ఎందున, నీ రాజకీయం ఎందున, నీ గెలుపు ఎందున, నీ ఓటమి ఎందున, ఎక్కడ నీ ఆత్మ సంతోషిస్తుంది? త్రాగుడు ఎందున, మోసపూరితమైన జీవితం ఎందున ఎక్కడా నీ ఆత్మ ఆనందిస్తుంది? పైసా ఎందున ఎక్కడా? నీ కీర్తి ఎందున, నీ ప్రతిష్ట ఎందున ఎక్కడ నీ ఆత్మ ఆనందిస్తుంది? ఆత్మ పరిశీలన చేసుకో. ఆయన కొరక, లోకం కొరక, దేవుని సన్నిధిలోన, దయ్యపు లోకములోన ఎక్కడ నీ ఆత్మ సంతోషిస్తుంది? మరీ తల్లి ఆత్మ ప్రభు యందు ఆనందిస్తుంది. మరి నీవు, నేను, మనము, మన క్రియలు, మన చేష్టలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎక్కడ ఆనందాన్ని పొందుకోగలుగుతున్నాయి? ఎక్కడ ఆనందాన్ని సంపాదించుకోగలుగుతున్నాయి? ఇక్కడ ఆనందం ఉందా? అక్కడ ఆనందం ఉందా? ఇక్కడ ఆనందం ఉందా? అక్కడ ఆనందం ఉందా? దేని యందు నీ ఆత్మ ఆనందిస్తుందో నువ్వు ఆత్మ పరిశీలన గావించుకో. దేవుని కోసము ఆనందించేటటువంటి ఆత్మ నిజమైనటువంటి ఆత్మ ఆనందం. ఈ లోకానికి సంబంధించిన విధంగా నీ ఆత్మ ఉండకూడదు, నీ ఆత్మ సంతోషించకూడదు. ఒకవేళ నీ ఆత్మ కూడా ఆ లోకాన్ని బట్టి ఆనందిస్తుందంటే అది దేవునికి దగ్గరలో లేదని, దేవునికి చేరువలో లేదని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనందించు, తెలుసుకో, గమనించు, ధ్యానం చేసుకో. దేవుణ్ణి అడుగు, ప్రభువా ఇది నా పరిస్థితి, ప్రభువా ఇది నా దుస్థితి, ప్రభువా ఇది నా గమనం, ప్రభువా ఇది నా మనోగతి, ఎక్కడ ఉంటున్నాను ప్రభు, నా జీవితం ఎక్కడ ఉంది ప్రభు అని ఆయన అడుగు, ఆయన తెలుసుకో. అందుకే తల్లి శ్రీసభ ఈ రోజున మనందరికీ కూడా పఠనాల ద్వారా తెలియచేస్తుంది నీ ఆనందం ఎక్కడ. ఈ ఆనందించేటటువంటి ఆదివారం రోజున నీ ఆనందం ఎక్కడ? క్రీస్తులోనా, లోకంలోనా? నీవి ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అదేవిధంగా కీర్తనలు 32:11 చదువుకుంటే, పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక, నీతిమంతులు సంతోషనాదము చేయుదురుగాక. అదేవిధంగా 1 తెస్సలోనిక 5:16 చదువుకుంటే, సర్వదా సంతోషముగా ఉండుడు, సర్వదా సంతోషముగా ఉండుడు. సర్వదా అన్ని క్రియలలో, ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీవు సర్వదా సంతోషముగా ఉండు. ఈ లోకం నిన్నేమి చేయలేదు, ఈ బాధలు నిన్నేం చేయలేవు. ఈ విధంగా నా మీద కుట్ర పడుతున్నారండి, బాధపడమాకు. తినడానికి ఏమి లేదండి, బాధపడమాకు. నాకు ఉద్యోగం లేదండి, బాధపడమాకు. నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదండి, బాధపడమా. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదండి, బాధపడమాకు. నాకు ఉండుటకు ఇల్లు లేదండి, బాధపడమాకు. చూచుటకు టీవీ లేదండి, బాధపడమాకు. ప్రయాణించుటకు డబ్బులు లేదండి, బాధపడమాకు. ఇంకా ముందు 10 మందిలో నిలబడుటకు నాకు ఆస్తులు, పాస్తులు, ఐశ్వర్యాలు లేవండి, బాధపడమాకు. నేను అణగారినటువంటి జీవితంలో ఉన్నానండి, బాధపడమాకు. వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాలు నాకు లేవండి, బాధపడమాకు. వారికి ఉన్నటువంటి అవన్నీ కూడా నాకు లేవండి, బాధపడమాకు. నన్ను ఎవరు ఏం చేయలేరండి, నన్ను అందరు తిడుతున్నారండి, ఏలన చేస్తున్నారండి, నాకు బిడ్డలు లేరని ఏలన చేస్తున్నారండి, నేను చర్చికి వెళ్తున్నప్పటికీ కూడా నాకు కష్టాలు వస్తున్నాయని నాపై నిందలు మోపుతున్నారండి, బాధపడమాకు. దేవుని నాతో లేడని నన్ను చూసి నవ్వుతున్నారండి, బాధపడమా. దేనిని చూసి కూడా నువ్వు బాధపడమాకు. సర్వదా నువ్వు సంతోషంగా ఉండు, సర్వదా సంతోషంగా ఆయనలో ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలులు చేస్తాడు. బాధ వద్దు, భయం వద్దు, దేవుని అంటి పెట్టుకో, నీకు ఖచ్చితంగా మేలే చేస్తాడు, మేలే కలుగుతుంది. మేలులోనే నువ్వు ముందుకు సాగలవు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అదేవిధంగా యాకోబు 5:7 చదువుకుంటే, కనుక సోదరులారా, ప్రభు
ఇచ్చేయనంత వరకు ఓపిక పట్టుడు, ఓపికగా ఉండు, సహనముగా ఉండు. నాకు అన్నీ కూడా 10 నిమిషాలలో జరిగిపోవాలండి, 10 రోజులలో జరిగిపోవాలండి. దేవుడు ఉంటే నా జీవితంలో ఇప్పటికప్పుడే రూమ్ అది ఇది అని చెప్పేసి నాకు నా జీవితం ఇప్పటికప్పుడే ఆయన అన్ని గొప్ప కార్యాలు చేయాలండి అని చెప్పేసి నీవు గర్వానికి వెళ్ళమాకు, అహంకారానికి వెళ్ళమాకు. ఓపికతో ఉండు. ఓపికలో కలదు అద్భుతం, సహనంలో కలదు అద్భుతం. ఎంతోమంది ఎదురు చూశారు, ఎంతోమంది ఓపికతో ఉన్నారు. ఆ క్రీస్తు కొరకు, ఆ మెస్సయ్య కొరకు ఎంతోమంది ఎదురు చూశారు, రక్షణను పొందారు. అభాగ్యం నుండి భాగ్యులైపోయారు, అనర్హత నుండి అర్హులైపోయారు, చీకటి నుండి వెలుగుకు వచ్చేశారు. కంటి చూపు లేని వారు చూడగలిగారు, కాళ్ళు లేనటువంటి వారు నడవగలిగారు, మరణం నుంచి లేపగలిగారు. ఎంతో గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ ముందు ఉన్నాయి, నీ జీవితంలో ఉన్నాయి, నీ కుటుంబంలో ఉన్నాయి, నీ బిడ్డల ద్వారా ఉన్నాయి, నీ ద్వారా ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు దిగులు చెందకు, బాధపడకు. ఎటువంటి బాధలకు గురి కాకుండా నీవు ఏమి చేయాలంటే ఓపికతో, సహనంతో ఉండు. ఆ రాకడలో ఆయన వచ్చినప్పుడు నీ బాధలను ఆయన తొలగిస్తాడు. నీవు చేయవలసినటువంటి పని ఏమైనా ఉందంటే నువ్వు చింతపడక, బాధపడక, ఓర్పుతో, సహనంతో ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ప్రియ బిడ్డ, రా నా కౌగిలిలో ఉండి అని చెప్పేసి ఆయన నిన్ను చేర్చుకుంటాడు. అందుకే నువ్వు ఓర్పుతో, సహనంతో, ఆనందంగా ఉండు. ఖచ్చితంగా నీకు మంచి మేలులు జరుగుతాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అదేవిధంగా మనందరం కూడా మత్తయి సువార్త 11:2-11 వరకు చదువుకుంటే యోహాను గారి ఆనందం చూడండి అక్కడ ఎంత గొప్పగా ఉందో. చెప్పు యోహానుకు, ఇలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, దృష్టి లేనటువంటి వాడు చూడగలుగుతున్నాడు, ఈ విధంగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి చెప్పు ఆయనకంటే. అప్పుడు ఆనందం ఈయనకు ఎక్కువైపోయింది. యోహాను గారికి ఆనందానికి అవధులు లేవండి. నేను అరణ్యంలో ప్రవచించినటువంటి క్రీస్తు రాబోతున్నాడు, ఆయన నాకంటే చాలా గొప్పవాడు. అటువంటి మీరు మన పూర్వీకులు ఎదురు చూసినటువంటి మెస్సయ్యను నేను కాదు, నేను ఏమాత్రం అర్హుని కాదండి అని తన్ను తాను తగ్గించుకుంటూ, తన్ను తాను కనపడకుండా చేసుకుంటూ దేవుణ్ణి కనపడేటట్లు చేస్తున్నాడు. ఆ విధంగా చేస్తూ ఆయన ఆనందాన్ని వెలబుచ్చుకుంటున్నారు పునీత యోహాను గారు. చూడండి, ఆయన సువార్త అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే క్రీస్తును పరిచయం చేస్తూ ఆయన కనుమరుగైపోయేటటువంటి సువార్త యోహాను గారిది. చూడండి, ఆయన బోధన అరణ్యం నుంచి ఆయన మరణించేంత వరకు ఆయన బోధన మొత్తం చూడండి ఏ విధంగా ఉంటుందంటే క్రీస్తు కనపడతాడు, ఆయన కనుమరుగైపోతాడు. ఆయన కనుమరుగైపోతూ ఆనందాన్ని ఉంచుకుంటూ పోతున్నాడు యోహాను గారు. మనకి చిన్న బాధ వచ్చినా క్రీస్తును వదిలేస్తాం, కానీ ఈయన అంటున్నాడు ఆయనే గొప్పవాడు, ఆయనే రావాల్సింది, ఆయనే వస్తాడు, ఆయనే జన్మిస్తాడు, ఆయన అన్ని చేస్తాడు. కాబట్టి ఆయనలోనే మీరు విశ్వాసంగా ఉండాలి, ఆయన కోసం మీరు ఎదురు చూసాలి. ఎందుకంటే ఆయనేనండి మెస్సయ్య అంటే, ఆయనేనండి రారాజు అంటే, ఆయనే గొప్పవాడు రానున్న జై క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈయనే అని చెప్పేసి ఆయన అరణ్యములో ప్రవచించాడు. ఎక్కడ పోతే ఎక్కడ ఆయన చెప్పాడు, నేను నీటితో, ఆయన పవిత్రాత్మతో, నేను అనర్హుని, ఆయన అర్హుడు, నేను మెస్సయ్యని కాదు, ప్రవక్తను కాదు, ఏమి కాదు, నేను గొప్పవాడిని కాదండి, ఆయనే గొప్పవాడు, ఆయన మార్గమే గొప్పది, ఆయనే మొత్తం ఆయనే మనకు రారాజు, మన మెస్సయ్య, ఆయనే అని చెప్పేసి యోహాను గారి సువార్త మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి. అందుకే ఈయన సువార్త చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ఆనందాన్ని వెలుబుచ్చుకుంటూ డల్లుగా లేకుండా, బలహీనంగా లేకుండా ధైర్యంగా ప్రకటించి రారాజును ఈ లోకానికి పరిచయం చేసినటువంటి పునీతుడు యోహాను గారు. స్వరాన్నే
నేను ఆయన కోసం ప్రకటించేటటువంటి స్వరాన్ని, ఆయన కోసం పనిచేటటువంటి స్వరాన్ని నేను మెస్సయ్యాను కాదండి, ఆయన అని చెప్పేసి ఈయన ఆనందాన్ని వెలబుచ్చుతున్నాడు, పరమానందాన్ని ఈయన తెలియచేస్తున్నాడు, సంతోషమైనటువంటి వాతావరణాన్ని ఈయన కనపరుస్తున్నాడు, తెలియచేస్తున్నాడు, విస్తరింపచేస్తున్నాడు ఈయన అటువంటి ఆనందదాయకమైనటువంటి పలుకులను. మరి నీవు నేను మనము యోహాను గారి వలె ఆనందాన్ని మనం ప్రకటిస్తున్నామా? సంతోషంగా మనము సువార్తను ప్రకటిస్తున్నామా? సంతోషముగా ఆనందంగా సువార్తను మనము తీసుకుంటున్నామా, వింటున్నామా, మన చెవులలోకి ఎక్కించుకుంటున్నామా, కంటి ద్వారా చూస్తున్నామా, మన కుటుంబాల్లో ఉంచుకుంటున్నామా అని చెప్పేసి మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే ఈ ఆదివారం ఆనందించేటటువంటి ఆదివారం, ఆనందించాలి, సంతోషించాలి, నాట్యం చేయాలి, ఉత్తేజంగా మనందరం కూడా ముందుకు సాగాలి. క్రీస్తు రాబోతున్నాడు, అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. నేను ముందుగా చెప్పిన 4 పాయింట్లు ఎందుకు ఆనందపడాలంటే అవే. ఆనందం హృదయంలోంచి రావాలి. కావున ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఆదివారం రోజున దేవా ఆనందాన్ని కోల్పోతున్నానయ్యా, సంతోషము సన్నగిలిపోతుందయ్యా, నాకు కూడా యోహాను గారికి ఇచ్చినటువంటి ఆనందాన్ని, సంతోషమును నా క్రైస్తవ జీవితంలో నాకు కూడా అనుగ్రహించి కమ్ వాట్మే ఏమొచ్చినా నేను దిగులు చెందక, నా విశ్వాసాన్ని కదిలించుకోలేక బలపడుతూ దృఢపడుతూ నేను కూడా యేసే గొప్ప దేవుడు అని ప్రకటించే విస్తరింపచేసేటటువంటి గొప్ప సేవకునిగాను, క్రైస్తవ వేతరులుగాను నా కుటుంబాన్ని, నన్ను అందరినీ కూడా ఏరాళంగా దీవించండయ్యా అని చెప్పేసి ఈ ఆదివారం రోజున మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవాతి దేవుడు మన అందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.